కర్కాటక రాశి వారికి భవిష్యత్తులో ఏలినాటి శని ఎప్పుడు, అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడు ముగుస్తాయో కూడా డేట్ వైజ్గా వివరిస్తానండి. కర్కాటక రాశి వారికి దరిదాపుల్లో అయితే శని ప్రభావం అనేది లేదండి. కాకపోతే ప్రేక్షకులు మాకెప్పుడు జరుగుతుంది అని డేట్స్ చెప్పమంటున్నారు. కాబట్టి ఈ వీడియోలో కేవలం డేట్స్ మెన్షన్ చేస్తాను. మీకు ఏలినాటి శని 2032లో మొదలవుతుంది. 2032 మే 31వ తారీఖు నుండి 2038 అక్టోబర్ 21వ తారీఖు వరకు, అంటే దాదాపు 7.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శనిలో మొత్తం ఒకేలాంటి ఫలితాలు ఉండవండి. మొదటి దశలో కాస్త తక్కువ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే పూర్తిగా శని యొక్క చెడు ప్రభావం అనేది మన పైన పడదు. మొదటి 2.5 సంవత్సరాలు అంటే శని మిథున రాశిలో ఉన్నంత కాలం. శని ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి అడుగు పెడతాడో, అంటే జన్మంలోకి అడుగు పెడతాడో, దానిని ఏలినాటి శని యొక్క 2వ దశ అంటారు. ఆ సమయంలో మాత్రం మన పైన ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ శని ఎప్పుడైతే ధనస్థానంలోకి అడుగు పెడతాడో, 2వ స్థానంలోకి అడుగు పెడతాడో, దానిని ఏలినాటి శని యొక్క చివరి దశ, 2వ దశ అంటారు. ఆ సమయాన్ని రికవరింగ్ ఫేజ్ అని కూడా అంటారండి. అంటే శని యొక్క ప్రభావం అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుంది. అష్టమ శని విషయానికి వస్తే అసలు ఈ దరిదాపుల్లోనే మీకు అష్టమ శని లేదండి. కాబట్టి మీరు కంగారు పడవలసినటువంటి అవసరం లేదు మాకెప్పుడు శని ప్రభావం ఉంటుంది అని. 2052లో ఉంటుంది. 2052 ఫిబ్రవరి 25వ తారీఖు నుండి 2054 ఏప్రిల్ మాసం వరకు ఉంటుంది. అర్ధాష్టమ శని కూడా దరిదాపుల్లో లేదు. 2041 జనవరి 28వ తారీఖు నుండి 2043 డిసెంబర్ 11వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. కావున కర్కాటక రాశిలో జన్మించిన వారు ఈ ఏలినాటి శని గురించి, అష్టమ శని గురించి, అర్ధాష్టమ శని గురించి కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625.